తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అక్కినేని కుటుంబంపై అనుచితంగా మాట్లాడారంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా ఫైల్ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అక్కినేని కుటుంబంపై అనుచితంగా మాట్లాడారంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావాను ఫైల్ చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. అయితే ఆ దావాలో ఏమేమి పేర్కొన్నారు? క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసును అక్కినేని నాగార్జున వేయడం జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఈ యొక్క పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన 2 రోజుల్లో విచారణకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ మరోవైపు క్రిమినల్ డిఫర్మేషన్ వేసిన తర్వాత ప్రతివాదులకి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అయిన తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున వేసినటువంటి పిటిషన్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయడంతో పాటు కొండా సురేఖ మాట్లాడినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా ఇప్పటికే జత చేసి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత కొండా సురేఖకు వ్యక్తిగతంగా నోటీసులు వెళ్తాయి. కొండా సురేఖ వాదనలు మరోవైపు అక్కినేని వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి. రైట్ ప్రవీణ్.